ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు మా తండ్రి అని మీకు ఎలా నిశ్చయం ఉందో అలా ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయంను కలిగించండి. తర్వాత వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ప్రశ్న: ఇతరులెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని తండ్రి తమ పిల్లలను అడుగుతారు? జవాబు: పిల్లల్లారా, ఇంతకుముందు మీరెప్పుడు నన్ను కలుసుకున్నారు అని బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు అడుగుతారు. అర్థం చేసుకున్న పిల్లలు వెంటనే అవును బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నామని అంటారు. అర్థం చేసుకోని వారు తికమక పడతారు. ఇటువంటి ప్రశ్నలు అడిగే తెలివి మరెవ్వరికీ ఉండదు. తండ్రియే మొత్తం కల్పమంతటి రహస్యాన్ని మీకు అర్థం చేస్తారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. పిల్లలు ఇంటి నుండి బయలుదేరినప్పుడు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, వారు బ్రహ్మరథంలో వచ్చి మాకు స్వర్గ వారసత్వంను ఇస్తున్నారు. మేము స్వర్గంలో ఉండేవారము, మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు నరకంలో వచ్చి పడి ఉన్నామని ఆలోచనతో వస్తారు. ఇతర ఏ సత్సంగంలో మరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. మేము శివబాబా వద్దకు వెళ్తామని వారు ఈ రథంలో వచ్చి చదివిస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు ఆత్మలైన మమ్మల్ని తమతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. బేహద్ తండ్రి ద్వారా తప్పకుండా బేహద్ వారసత్వమే లభించాలి. నేను సర్వవ్యాపిని కానని తండ్రి అర్థం చేయించారు. పంచ వికారాలే సర్వవ్యాపిగా ఉన్నాయి. మీలో కూడా పంచ వికారాలు ఉన్నాయి. అందువల్లనే మీరు మహాన్ దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని తప్పకుండా రాయించాలి. ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కాదని పిల్లలైన మీకు దృఢ నిశ్చయం ఉంది. తండ్రి పరంపిత, సుప్రీం తండ్రి, పరం శిక్షకులు, పరం సద్గురు కూడా, అనంతమైన సద్గతిదాత, శాంతిని ఇచ్చేవారు వారే. మరే స్థానంలోనూ ఏం ప్రాప్తిస్తుందని ఎవ్వరూ ఆలోచించను కూడా ఆలోచించరు. కేవలం కర్ణరసంతో రామాయణం, భగవద్గీత మొదలైనవి వింటారు. ఏమీ అర్థం కాదు. ఇంతకుముందు మనం పరమాత్ముని సర్వవ్యాపి అని అనేవారం. ఇప్పుడు ఇది అసత్యమని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది చాలా గ్లాని చేసే విషయం. కావున ఈ అభిప్రాయం రాయించటం కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో ఎవరితో మీరు ప్రారంభోత్సవం మొదలైనవి చేయిస్తారో వారు బ్రహ్మకుమారీలు చాలా మంచి పని చేస్తున్నారని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఈశ్వరుని పొందే మార్గంను తెలుపుతారని రాస్తున్నారు. దీని ద్వారా మనుషుల మనసులపై చాలా మంచి ప్రభావం పడుతుంది. కానీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని ప్రపంచమంతా చెప్తున్న విషయం చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయాన్ని ఎవ్వరూ రాయరు. ఈశ్వరుడే తండ్రి, టీచర్, గురువు. మొదట ఇది ముఖ్యమైన విషయం. రెండవది, ఈ జ్ఞానం ద్వారా గీతా భగవంతుడు కృష్ణుడు కాదు. భగవంతుణ్ణి మనుషులను లేక దేవతలను అని అనచాలరు. భగవంతుడు ఒక్కరే, వారు తండ్రి. ఆ తండ్రి ద్వారానే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. ఈ అభిప్రాయంను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు రాయిస్తున్న అభిప్రాయాలు పనికొచ్చేవి కావు. ఇక్కడ చాలా మంచి శిక్షణ ఇస్తారని మాత్రమే రాస్తారు. కానీ ముఖ్యమైన విషయం, దేనితో అయితే మీ విజయం జరగనున్నదో దాని గురించి రాయించండి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని బ్రహ్మకుమారీలు సత్యం చెప్తున్నారు. వారు తండ్రి, వారే గీతా భగవంతుడు. తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానంనిస్తారు. పతిత పావని నీటి గంగ కాదు. తండ్రి ఒక్కరే పతిత పావనులు అని వారు తమ అభిప్రాయంను రాయాలి. ఇప్పుడింకా సమయం ఉంది. మీరు చేస్తున్న సర్వీస్కు అయ్యే
ఖర్చును పిల్లలైన మీరే పరస్పరంలో సహాయం చేసుకుంటున్నారు. వెలుపలి వారికైతే ఏమీ తెలియదు. మీరే మీ తనువు, మనసు, ధనములు ఖర్చు చేసి మీ కొరకు మీరే రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చేయని వారు పొందరు కూడా. కల్పకల్పము మీరే చేస్తారు. మీరే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి తండ్రే కాక టీచర్గా కూడా ఉన్నారు. గీతా జ్ఞానంను కూడా యథార్థంగా వినిపిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో భగవద్గీతను వింటూ వచ్చారు, కానీ రాజ్యంనైతే పొందలేదు. ఈశ్వర్య మతం నుండి మారి అసురీ మతమైపోయింది. స్వభావం మరియు గుణాలు పాడైపోతూ పతితులుగా అయిపోయారు. కుంభమేళాలకు కోట్ల లెక్కల్లో మనుషులు వెళ్తారు. ఎక్కడెక్కడ నీటిని చూస్తారో అక్కడికి వెళ్తారు. నీటి ద్వారానే పావనంగా అవుతామని భావిస్తారు. ఇప్పుడు నీరు అనేక చోట్ల నుండి వస్తూ ఉంటుంది. నీటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? నీటిలో స్నానం చేస్తే పతితంగా ఉన్న మనం పావనమై దేవతలుగా అవుతామా? ఎవరూ పావనంగా అవ్వలేరని మీకిప్పుడు తెలుసు. ఇది తప్పు. కావున ఈ 3 విషయాలపై అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడు కేవలం ఈ సంస్థ బాగుందని మాత్రమే అంటారు. తద్వారా అనేక మందిలో బ్రహ్మకుమారిల్లో ఇంద్రజాలం ఉంది, ఎత్తుకుపోతారు. ఈ సంకల్పాలు, భ్రాంతులు దూరమైపోతాయి. ఎందుకంటే ఈ మాట చాలా వ్యాపించి ఉంది కదా. ఇతనికి 16,108 మంది రాణులు కావాలి. అందులో 400 మంది లభించారని విదేశాల వరకు కూడా వ్యాపించింది. ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి 400 మంది వచ్చేవారు. చాలామంది వ్యతిరేకించారు, పికెటింగ్లు మొదలైనవి కూడా చేశారు. కానీ తండ్రి ఎదురుగా ఎవ్వరిది నడవలేదు. ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు. తర్వాత ఎంత విచిత్రమో చూడండి. బాబా కరాచీలో ఉండేవాడు. వారంతటి వారే పరస్పరంలో కలుసుకుని గుంపుగా తయారై అన్నీ వదిలి కరాచీకి వచ్చేశారు. తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవ్వరికీ తెలియదు. ఇంతమంది వెళ్ళి ఎక్కడ ఎలా ఉంటారో కూడా ఆలోచించలేదు. తర్వాత బాబా వెంటనే ఒక బంగ్లా తీసుకున్నారు. కావున ఇది ఇంద్రజాలమే కదా. ఇప్పుడు కూడా ఈ బ్రహ్మకుమారీలు మంత్రగతులని, వారి దగ్గరకు వెళ్తే వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారని అనుకుంటూ ఉంటారు. బ్రహ్మకుమారీలు స్త్రీ పురుషులను సోదర సోదరీలుగా చేసేస్తారని భావించి చాలామంది రానే రారు. ఇప్పుడు మీరు పెట్టిన ప్రదర్శని మొదలైనవి చూసి వారి బుద్ధిలో ఉన్న విషయాలు దూరమైపోతాయి. కానీ బాబా కోరుకున్న అభిప్రాయాన్ని ఎవ్వరూ రాయరు. బాబాకు ఆ అభిప్రాయం కావాలి. గీతా భగవానుడు కృష్ణుడు కాదని రాయాలి. ప్రపంచమంతా కృష్ణ భగవాన్ వాచ అని భావిస్తుంది. కానీ కృష్ణుడైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. శివబాబా పునర్జన్మ రహితులు. కావున ఈ విషయంలో చాలామంది అభిప్రాయం కావాలి. గీతను వినేవారైతే అనేక మంది ఉన్నారు. తర్వాత గీతా భగవానుడు పరంపిత శివ్ పరమాత్మ అని వార్తాపత్రికల్లో కూడా చూస్తారు. వారే తండ్రి, టీచర్, సర్వుల సద్గతి దాత. శాంతి సుఖాల వారసత్వం కేవలం వారి ద్వారానే లభిస్తుంది. మీరిప్పుడు శ్రమపడి ప్రారంభోత్సవం చేయిస్తారు. దీనివల్ల కేవలం మనుషులు భ్రాంతి దూరం అవుతుంది. వారికి జ్ఞానం బాగా లభిస్తుంది. కానీ బాబా చెప్పే అభిప్రాయాన్ని రాయాలి. ఇదే ముఖ్యమైన అభిప్రాయం. ఈ సంస్థ చాలా మంచిదని కేవలం సలహా మాత్రమే ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది? మున్ముందు వినాశనం మరియు స్థాపన సమీపించినప్పుడు మీకు ఈ అభిప్రాయం కూడా లభిస్తుంది. అర్థం చేసుకుని రాస్తారు. ఇప్పుడు మీ వద్దకు రావటం అయితే మొదలు పెట్టారు కదా. ఒకే తండ్రి పిల్లలమైన మనమంతా సోదరులమనే జ్ఞానం మీకు లభించింది. ఇది ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజం. సర్వాత్మల తండ్రి ఒకే పరంపిత. వారి ద్వారా తప్పకుండా అనంతమైన పదవి కూడా లభించాలి. అది 5,000 సంవత్సరాల క్రితం మీకు లభించింది. వారు కలియుగ ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. మీరు
5,000 సంవత్సరాలని చెప్తారు. ఎంత వ్యత్యాసం ఉంది? తండ్రి అర్థం చేయిస్తారు. 5,000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది. ఈ లక్ష్యము ఎదురుగా ఉంది. వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. ఈ రాజధానిని మళ్ళీ మనం స్థాపిస్తున్నాము. మొత్తం విశ్వం అంతటా సుఖశాంతులు ఉండేవి. దుఃఖమునకు నామరూపాలు ఉండేవి కావు. ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది. మనం మన తనువు, మనసు, ధనముల ద్వారా గుప్తంగా ఈ సుఖశాంతుల రాజ్యంను స్థాపిస్తున్నాము. తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు. జ్ఞానం కూడా గుప్తంగా ఉంది. మీ పురుషార్థం కూడా గుప్తంగా ఉంది. అందువలన బాబా పాటలు, కవితలు మొదలైనవి కూడా ఇష్టపడ్డారు. అది భక్తి మార్గం. ఇక్కడైతే నిశ్శబ్దంగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రంను బుద్ధిలో తిప్పాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇది మీ అంతిమ జన్మ. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలో మొదటి జన్మ తీసుకుంటాము. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగంను జోడిస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, పిల్లలారా, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలిపెట్టండి. తండ్రి మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. వారిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమవుతాయి. అరే, మీకు విశ్వరాజ్యంనిచ్చే తండ్రిని ఎలా మర్చిపోతారు? పిల్లలారా, ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు ఈ మృత్యులోక వినాశనం ఎదురుగా ఉంది. ఈ వినాశనం కూడా 5,000 సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. తమ రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మమూ లేదు. బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా అని వారిని అడుగుతారు. అర్థం చేసుకున్న వారు వెంటనే 5,000 సంవత్సరాల క్రితం అని చెప్పేస్తారు. కొత్తవారు వస్తే తికమక పడతారు. బ్రాహ్మణి అర్థం చేయించలేదని బాబా అర్థం చేసుకుంటారు. ఆలోచించి గుర్తు చేసుకోండని బాబా అంటారు. ఈ మాట మరెవ్వరూ అనలేరు. అడగాలి అన్న ఆలోచనే రాదు. ఈ విషయాల గురించి వారికేం తెలుసు? మున్ముందు ఈ కులానికి చెందిన వారు అనేక మంది మీ దగ్గరకు వచ్చి వింటారు. ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాల్సిందే. చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచంను మర్చిపోండి. తండ్రి కొత్త ఇంటిని తయారు చేస్తున్నప్పుడు బుద్ధి అటువైపే వెళ్తుంది. పాత ఇంటిపై మమత్వం ఉండదు. ఇది బేహద్ విషయం. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గంను స్థాపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని చూడకండి. కొత్త ప్రపంచంపై మమత్వం, ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. వారు హఠయోగం ద్వారా హద్దు సన్యాసం చేసి అడవులకు వెళ్ళి కూర్చుంటారు. మీకైతే ఈ పాత ప్రపంచం అంతటిపై వైరాగ్యం ఉంది. ఇందులో చాలా దుఃఖం ఉంది. కొత్త ప్రపంచమైన స్వర్గంలో చాలా సుఖం ఉంది. కావున తప్పకుండా దానిని స్మృతి చేస్తారు కదా. ఇక్కడ అందరూ దుఃఖం ఇచ్చేవారే ఉన్నారు. తల్లి, తండ్రి మొదలైన వారంతా వికారాల్లో పడేస్తారు. కామం మహాశత్రు. దీన్ని జయిస్తే మీరు జగజ్జీతులుగా అవుతారని తండ్రి చెప్తారు. ఈ రాజయోగంను తండ్రి నేర్పిస్తారు. తద్వారా మనం ఈ పదవిని పొందుతాము. పావనంగా తయారైతే స్వర్గరాజ్యం లభిస్తుందని మీకు స్వప్నంలో భగవంతుడు చెప్పారు. కావున నేనిప్పుడు ఒక జన్మ అపవిత్రమై నా రాజ్యంను పోగొట్టుకోను అని చెప్పండి. ఈ పవిత్రత గురించే జగడాలు జరుగుతాయి. ద్రౌపది కూడా ఈ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేస్తున్నాడని వేడుకుంది. ద్రౌపది 21 చీరలను కృష్ణుడు ప్రసాదించాడని కూడా ఒక ఆటను చూపిస్తారు. ఇప్పుడు ఎంత దుర్గతి పాలైనారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అపారమైన దుఃఖం ఉంది. సత్యుగంలో అపారమైన సుఖం ఉండేది. అనేక అధర్మాలను వినాశనం చేసి ఒకే సత్యమైన ధర్మంను స్థాపన చేసేందుకు నేనిప్పుడు వచ్చాను. నేను మీకు రాజ్య భాగ్యంనిచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ అర్ధకల్పం వరకు నా అవసరమే ఉండదు. మీరు
ఎప్పుడు స్మృతి కూడా చేయరు. కావున తండ్రి అర్థం చేస్తున్నారు, మీ గురించి అందరి మనసులో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు తొలగిపోయి సరైపోతున్నాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని రాయించండి. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. పతిత పావనులు కూడా తండ్రియే. నీటి నదులు పావనంగా చేయలేవు. నీరైతే అన్ని స్థానాల్లో ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని బేహద్ తండ్రి చెప్తారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మయే ఒక శరీరంను వదిలి మరొక శరీరంను తీసుకుంటుంది. వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మయే పరమాత్మ అను మాట భక్తి మార్గంలోనిది. బాబా ఎలా స్మృతి చేసేది అని పిల్లలు అడుగుతారు. అరే, స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకున్నారు కదా. ఆత్మ ఇంత సూక్ష్మమైన బిందువుగా ఉన్నప్పుడు ఆత్మల తండ్రి కూడా ఎంత సూక్ష్మంగా ఉంటారు. వారు పునర్జన్మ రహితులు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. తండ్రి ఎందుకు గుర్తురారు? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మంచిది. తండ్రిని పెద్ద రూపంగానే భావించండి. కానీ ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. మరే ఇతర ఉపాయం లేదు. అర్థం చేసుకున్న వారు, బాబా మీ స్మృతి ద్వారా మేము పావనంగా అయి పావన ప్రపంచానికి విశ్వానికి అధికారులుగా అవుతామంటే మేమెందుకు స్మృతి చేయము అని అంటారు. పరస్పరంలో కూడా స్మృతి కలిగించుకుంటూ ఉంటే పాపాలు సమాప్తమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి మరియు వారి జ్ఞానం ఎలా గుప్తంగా ఉందో అలా పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి. పాటలు, కవితలు మొదలైన వాటికి బదులు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. అందువలన దీనిపై మమత్వంను తొలగించి వేయాలి. దీనిని చూస్తున్నా చూడరాదు. బుద్ధి కొత్త ప్రపంచంపై లగ్నం చేయాలి. వరదానము, బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను న్యాచురల్ నేచర్గా చేసుకునే సహజ పురుషార్థి భవ. బ్రాహ్మణ జన్మ విశేషమైనది. బ్రాహ్మణ ధర్మం మరియు కర్మ కూడా విశేషమైనవే, అనగా సర్వశ్రేష్టమైనవి. ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు. కనుక బ్రాహ్మణుల నేచర్ విశేషమైన నేచర్. సాధారణము లేక మాయవీ నేచర్ బ్రాహ్మణుల నేచర్ కాదు. కేవలం నేను ఒక విశేషమైన ఆత్మను అనే స్మృతిలో ఉండాలి. ఈ నేచర్ న్యాచురల్గా అయినప్పుడు బాప్ సమాన్గా అవ్వటం సహజమని అనుభవం చేస్తారు. స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవుతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్, పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ను నలువైపులా వ్యాపింపచేసే వారే లైట్ హౌస్. అచ్చా, ఓం శాంతి.